సార్ ఇప్పుడు సాధారణంగా ఈ ఐఏఎస్ అకాడమీస్లో ఇంటిగ్రేటెడ్ కోచింగ్కి సంబంధించి ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటారు, మరి మీ దగ్గర ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారో తెలియజేయండి. సాధారణంగా సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇచ్చే 1 year ప్రోగ్రాంలో మనకి నాలెడ్జ్ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఈ కోచింగ్ ఫీల్డ్లో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ఎగ్జామ్ టెక్నిక్స్కి రెగ్యులర్గా పిల్లలకి ప్రాక్టీస్ టెస్టులు పెట్టి ఆన్సర్స్ కరెక్షన్ చేసి ఎగ్జామ్ టిప్స్ ఇవ్వడానికి, ఈ ఎగ్జామ్లో ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో మా టీం బోత్ సీనియర్ ఫ్యాకల్టీ అలాగే యంగ్స్టర్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్ క్రాస్ చేసి వచ్చామో వాళ్ళందరం ఈ ఫ్యాకల్టీ టీంలో ఉంటాం అన్నమాట. కేవలం ఓన్లీ ఎగ్జామ్ మెయిన్స్ ఇంటర్వ్యూ చేసి ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళనే మా ఫ్యాకల్టీతో చూపించడం అనేది జనరల్గా మేము చేయం. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్కి అది 1 year లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి అయితే కొంతవరకు ఓకే, కానీ ఒక 3 years ప్రోగ్రామ్ వెళ్ళాలి అంటే మనకి పిల్లలకి జస్ట్ ఎగ్జామ్ అని కాదు, బియాండ్ ది ఎగ్జామ్ మనం వ్యాస్ట్ నాలెడ్జ్ ఇచ్చినట్టయితేనే పిల్లలు రేపొద్దున ఎగ్జామ్ డెప్త్ పెరిగే కొద్దీ రేపొద్దున కాంపిటీషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రీవియస్ మోడల్ పేపర్స్లో ఇచ్చినట్టు కాకుండా ఇంకా మరింత డెప్త్తో పిల్లల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. వాటన్నిటికీ కూడా పిల్లల్ని మనం రెడీ చేయాలి. సో అంత కాంప్లెక్సిటీ ఈ ఎగ్జామ్కి డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ పిల్లలకి ఇవ్వాలి అంటే మనకి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ అవసరం. మాకు ఈ యూనివర్సిటీస్లో కావచ్చు, అటానమస్ కాలేజ్లో కావచ్చు వేరియస్ ఎక్స్పర్ట్స్ అందుబాటులో ఉన్నారు. వాళ్ళు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి అలాగే స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ తయారు చేయడం, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో వర్క్ చేస్తూ పేపర్స్ ఎవాల్యుయేట్ చేసే ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం. వీళ్ళందరూ మా టీంలో భాగంగా ఉన్నారు. సో పిల్లల్ని తయారు చేసే ప్రాసెస్లో వాళ్ళు నాలెడ్జ్ ఇస్తూ అలాగే ఎగ్జామ్కి సంబంధించిన టిప్స్ ఇవ్వడానికి ఎగ్జామ్ ఎక్స్పోజర్ ఉన్న ఫ్యాకల్టీ, అలాగే దీన్ని ఫాలో అప్ చేయడానికి సీనియర్ ఫ్యాకల్టీ చెప్పిన దాన్ని మల్టిపుల్ టైమ్స్ పిల్లలతో రివిజన్ చేయించడానికి జూనియర్ అసోసియేట్ ఫ్యాకల్టీ, ఇలా 3 levelsలో మనం ఫ్యాకల్టీని అందుబాటులో పెట్టాం. జనరల్ కోచింగ్ సెంటర్స్లో ఇన్ని లేయర్స్ ఉండరు అనమాట. వాళ్ళకు ఉండే ఫ్యాకల్టీ పర్మనెంట్గా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండరు, ఓన్లీ ఎగ్జామినేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ. ఎందుకంటే మీకు తెలుసు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఎవ్రీ ఇయర్ సక్సెస్ అయ్యేది 1000 మందే, ఫెయిల్ అయ్యేది thousands of members. ఈవెన్ ఇంటర్వ్యూకి వచ్చేది 1000 members, ఫెయిల్ అయ్యేది 2000 members. మెయిన్స్ దాకా వెళ్ళే వాళ్ళు 13,000 మంది ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. మెయిన్స్ క్లియర్ చేసేది కేవలం 3,000 మందే. సో ఈ మిగతా 10,000 మంది దే హ్యావ్ టు రైట్. సో ఇలాంటి ఈ రిసోర్సెస్ మనకి చాలా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం వీటి మీదే డిపెండ్ అయ్యి యూజువల్గా కోచింగ్ సెంటర్స్ నడుస్తూ ఉంటాయి. అది కాకుండా పిల్లలకి మనం ఇంటిగ్రేటెడ్ మీద ఎక్కువ ఫోకస్ ఇస్తున్నాం కాబట్టి తక్షశిల ఈజ్ డూయింగ్ మోర్ రీసెర్చ్ అండ్ ఈ ఫీల్డ్లో ఎక్కువ పిల్లలకి ఇన్పుట్స్ ఇస్తుంది కాబట్టి వీ మెయింటైన్ దీస్ కైండ్ ఆఫ్ 3 layers ఆఫ్ ఫ్యాకల్టీ. మెయిన్గా సబ్జెక్ట్ ఇవ్వడానికి ఎనార్మస్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్సు, వీళ్ళలో కొంతమంది సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీలో కావచ్చు, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో కావచ్చు, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అలాగే కరెక్షన్స్ ఎవాల్యుయేషన్స్లో భాగమై ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ. యూజువల్గా ఇది మాకు ఎందుకు అందుబాటులో ఉందంటే మేము యూనివర్సిటీస్ అండ్ అటానమస్ కాలేజ్లో ఉన్నాం కాబట్టి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కావచ్చు, స్టేట్లో కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్ నుంచి బెస్ట్ కాలేజెస్ నుంచి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీనే యూపీఎస్సీ పిలుచుకొని ఈ ప్రాసెస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంది. అలాంటి ఎక్స్పర్ట్స్ని మేము ఇన్వాల్వ్ చేయగలుగుతున్నాం. అదే ఇది నార్మల్ ప్రైవేట్ కాలేజ్లో ఉండేటట్టు లేకపోతే నార్మల్ జనరల్ కోచింగ్ సెంటర్ అయితే ఈ లేయర్స్ని మనం మెయింటైన్ చేయలేం. సో ఇట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ద టీమ్ తక్షశిల, అలాగే స్టూడెంట్ కమ్యూనిటీకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ ఈ ఫ్యాకల్టీ అనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఢిల్లీ వాజీరామ్ అండ్ రవి ఇలాంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ చూసుకుంటే అక్కడ మీకు టీచ్ చేసేది ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చే ఫ్యాకల్టీ చాలామంది అక్కడ టీచ్ చేస్తారు. సో జేఎన్యూ నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ అక్కడ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే టీచ్ చేస్తారు. బట్ కోచింగ్ ఫీల్డ్ బాగా మల్టిపుల్ ప్లేసెస్లో ఎక్స్పాండ్ అయ్యి రీజనల్ కోచింగ్ సెంటర్స్ ఎక్కువ వచ్చినప్పుడు అక్కడ ఎవరైతే ఈ ఎగ్జామ్ మెయిన్స్ దాకా ప్రిలిమ్స్ దాకా వెళ్ళి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చారు, ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయిన వాళ్ళ హెల్ప్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఎక్స్పర్టీస్ దొరకదు, ఓన్లీ ఈ సెకండ్ లేయర్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్తోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. బట్ పేరెంట్స్
గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్స్పర్టీస్ చాలా అవసరం. 3 ఏళ్ల పాటు చదివే కోర్స్కి ఒక హిస్టరీ చదువుతున్నామంటే డీటెయిల్డ్గా మనకి చెప్పే ఫ్యాకల్టీ ఉండాలి. పాలిటీ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉండాలి. సో కొన్ని సబ్జెక్ట్స్లో చిన్న ఏరియాస్ ఉంటాయి, వాటి వరకు కన్సైజ్డ్గా చదవాలి. కాబట్టి అవి ఈ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు లేదా ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఈ లేయర్ ఫ్యాకల్టీ చెప్పినా సరిపోతుంది. కానీ మొత్తం అంతా సిలబస్ వీళ్ళతోనే చెప్పిస్తామనే అనే ప్రాసెస్లో రేపనే రోజు ఎగ్జామ్ ఇంకా టఫ్ అవ్వబోతుంది, రిఫార్మ్స్ రాబోతున్నాయి, ఇంకొంచెం ట్విస్ట్ చేసి అడుగుతారు. అప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే పిల్లలు ఫ్యూచర్లో ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా ఆ రోజు ఎగ్జామ్లో ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ పర్టికులర్ విషయంలో ఫ్యాకల్టీ అనే ఆస్పెక్ట్లో కొంచెం అవగాహన తెచ్చుకోవాలి. Like and subscribe Eagle Media Works.